ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫామ్ వజ్ని V1 ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ లేని పనిని గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఫాస్ట్ బీ ఫామ్ వజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వజ్ దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ, ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్కి ఏమొస్తాయంటే ఐ, హీ, షీ, ఇట్. ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్, టెల్ ప్లస్ ఇంగ్ టెల్లింగ్, కిల్ ప్లస్ ఇంగ్ కిల్లింగ్, లైక్ ప్లస్ ఇంగ్ లైకింగ్. ఇక్కడ టాక్, టెల్, కిల్, లైక్ ఇవన్నీ కూడా V1 ఫామ్స్ అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాజ్ నాట్ ఐ స్టడీయింగ్ 1 year ago. నేను 1 సంవత్సరం క్రితం చదువుతూ లేనా. వాజ్ నాట్ షీ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పాట పాడుతూ లేదా. వాజ్ నాట్ హీ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే. అతను పోయిన ఆదివారం క్రికెట్ ఆడుతూ లేడా. వాజ్ నాట్ ఇట్ స్నోయింగ్ ఎస్టర్డే. నిన్న మంచు పడుతూ లేదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ప్రీవియస్లీ, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2 years ago, 3 years ago, 4 years ago మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.